నమశంకరాయ. ఏలిననాటి శని ప్రభావం ప్రస్తుతం కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఉంది. దీనివలన కుటుంబంలో కలహాలు, ధనపరమైనటువంటి సమస్యలు, మానసికంగా ఏ పని చేయాలనే ఆలోచన లేకపోవడం, బద్ధకం ఎక్కువగా ఉండడం, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఈ కుంభ, మీన, మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 27వ తారీఖు రోజున శని త్రయోదశి వస్తుంది. ఆ రోజున కాలకృత్యాదులు తీర్చుకొని శివాలయంలోని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకము జరిపించి నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యముగా పెట్టాలి. తదనంతరం ప్రదోషకాల సమయంలో ఈశ్వరునికి అర్చన చేయడం ద్వారా, అనగా నీలిరంగు చామంతి పుష్పాలతో, అలాగే శంకు పుష్పాలతో, నీలిరంగు శంకు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా సమస్త శని బాధలు తొలగిపోయి శరీరం ఉత్తేజముతో ఏ పని చేయాలన్నా కానీ ఆసక్తిగా ఉంటుంది. అందుకనే ఈ కుంభ, మీన, మేషరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 27వ తారీఖు రోజున 7 గంటలకి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ శనికి సంబంధించినటువంటి జమ్మి వృక్షం, ఈ జమ్మి వృక్షము నుంచే కరుంగలి మాల అనేటువంటిది తయారవుతుంది. ఆ విధంగా శక్తిపాతం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 27వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.